ఎస్ఎల్బీసీ సొరంగం పనుల పునరుద్ధరణ కోసం రేపటి నుంచి హెలిబోన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ప్రారంభమైంది. సొరంగం తవ్వాల్సిన మిగిలిన 9 కిలోమీటర్ల మార్గంలో ఈ సర్వే చేపట్టనున్నారు. ఫిబ్రవరిలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో భూగర్భంలో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఈ సర్వే చేపట్టనున్నారు. జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ ఎన్జీఆర్ఐ ఆధ్వర్యంలో ఈ సర్వే నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు సర్వేను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 22న సొరంగం పనులు జరుగుతున్న సమయంలో పైకప్పు కూలడంతో అప్పటి నుంచి పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వ సలహా మేరకు నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో హెలికాప్టర్ బోన్ మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వే రేపు ప్రారంభం కానుంది. హెలికాప్టర్ పైన ప్రయాణిస్తున్న సమయంలో ప్రత్యేక అండర్స్లాంగ్ ట్రాన్స్మిటర్ ద్వారా 24 మీటర్ల వ్యాసం కలిగిన లూప్తో భూమిలోకి విద్యుదయస్కాంత సంకేతాలను పంపుతారు. అవి భూమిలోని పరిస్థితిని పరిశీలించి రిసీవర్కు రీడింగ్లను పంపుతాయి. రిసీవర్ లూప్లో అవి నమోదవుతాయి. తద్వారా సొరంగం తవ్వాల్సిన ప్రాంతంలో ఏదైనా షేర్ జోన్, నీటి కుంటలు లాంటివి ఉంటే తెలుస్తుంది. వాటి ఆధారంగా సొరంగం తవ్వకం పనులను ఏ విధానంలో కొనసాగించాలన్న విషయమై నిపుణులు నిర్ణయానికి వస్తారు. వాటికి అనుగుణంగా ఎస్ఎల్బీసీ సొరంగం పనులు కొనసాగిస్తారు.